గ్రానైట్ గుమ్మాలు విండోస్ మొత్తానికి గ్రానైట్ గుమ్మాలు అనేవి ఫిక్స్ చేయించారు. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఏదైతే ఉంటుందో ఈ గ్రానైట్ తోటి ఫిల్ చేశారండి. ఫుల్ టేక్ వుడెన్ డోర్ అన్నమాట. పాలిష్ గానీ డిజైన్ గానీ ఎక్సలెంట్ లుక్ తోటి అయితే ఉంది. మార్బుల్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం ప్రీమియం లుక్ లో ఉండే మార్బుల్ ని యూజ్ చేశారు. బెడ్రూమ్ వాల్స్ లో రాయల్ ప్లే డిజైన్ అనేది ఎక్సలెంట్ లుక్ తోటి వచ్చే కలర్ కాంబినేషన్ తోటి చేయడం జరిగింది. మెట్లకు వచ్చేసి మొత్తం స్టీల్ రైలింగ్ అనేది యూజ్ చేశారండి. అలాగే గ్లాస్ రైలింగ్ కూడా యూజ్ చేసి చాలా నీట్ గా అయితే ఇదంతా డిజైన్ చేశారండి. అలాగే పైన మనకు ఒక రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రూము అలాగే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ మొత్తం కూడా మనకి తక్కువ బడ్జెట్ లోనే సేల్ కి అయితే మనకి తీసుకురావడం జరిగింది. ఎంతో కాదండి 55 లక్షల రూపాయలే నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ ఎక్కడ ఉంది, లోపల డిజైన్స్ ఎలా వచ్చినాయి, హౌస్ యొక్క మెజర్మెంట్స్ ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా సరే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. మీరు మీ ఇల్లు ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టోటల్ హౌస్ ఏరియా వచ్చేసి మనకి 2.35 సెంట్లలో హౌస్ ని బిల్డ్ చేయడం జరిగిందండి. అంటే 3 సెంట్లకి ఒక 25 సెంట్ అనేది మనకి ఇక్కడ తగ్గడం జరుగుతుంది. నార్త్ ఫేసింగ్ తోటి హౌస్ మొత్తం బిల్డ్ చేశారు. హౌస్ యొక్క కొలతలు వచ్చేసి 35x36 నార్త్ ఫేసింగ్ తోటి హౌస్ అనేది ఉండటం జరుగుతుందండి. హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి బాపట్ల జిల్లాలోని చీరాలలో మనకి కొత్తపేట ఏరియాలో ఈ హౌస్ అనేది ఉంటుంది. ఈ హౌస్ ఎవరైనా తీసుకోవాలని చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కింద ఫోన్ నెంబర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్ గా కాల్ చేసి ఓనర్ తోనే మాట్లాడుకోవచ్చు. హౌస్ యొక్క కాస్ట్ 55 లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక హౌస్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయినట్లయితే మనం లోపలికైతే వచ్చామండి. మొత్తం మనకి సెక్యూరిటీ గ్రిల్స్ తోటి ఈస్ట్ వైపు మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వరండా ఏరియా ఇదంతా 6 అడుగుల్లో వరండా ఏరియాని బిల్డ్ చేశారు. అలాగే తూర్పు వైపు సెట్ బ్యాక్ ఏరియా వచ్చేసి 7 అడుగుల 6 అంగుళాలతోటి తీసుకోవడం జరిగింది. ఫుల్ టేక్ వుడ్ అండ్ డోర్ అనేది యూజ్ చేశారండి. ఇక్కడ టేక్ వుడ్ తోటి ఆర్చి గానీ పక్కన ఇచ్చిన గ్లాస్ యొక్క డిజైన్ గానీ చాలా బ్యూటిఫుల్ గా ఈ యొక్క డోర్ డిజైన్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డోర్ కి చుట్టూ కూడా మనకి వెల్వేషన్ టైల్స్ అనేవి యూజ్ చేసి చాలా చక్కగా డిజైన్ అయితే చేసుకున్నారు. ఇక డోర్ అనేది తీసుకొని మనం లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ఎదురుగా మనకి కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ మనకి ఎదురుగా కనిపించడం జరుగుతుంది. అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా సింపుల్ డిజైన్స్ తోటి ఫాల్ సీలింగ్ అనేది చేయించుకున్నారండి. ఇక అలాగే మనం హౌస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు మనకి రైట్ సైడ్ చూసినట్లయితే 2 బెడ్రూమ్స్ అండి. ఇదొక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ వస్తుంది. 2 బెడ్రూమ్ కి సెంటర్ లో మనకి టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అది ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. పూజా షెల్ఫ్ అండి. పూజా షెల్ఫ్ పైన వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. దాని పక్కన మరొక విండో ఇచ్చారు. తూర్పు వైపు డోరు. మనం నార్త్ లో నుంచి లోపలికైతే ఎంట్రన్స్ అయితే అయ్యామన్నమాట. ఇక మనకి కింద చూసినట్లయితే మొత్తం ప్రీమియం క్వాలిటీలో ఉండే మార్బుల్ అనేది యూజ్ చేసి చాలా చక్కగా అయితే బిల్డ్ చేయడం జరిగింది. మార్బుల్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చండి. మనకి డైమండ్ షేప్ వచ్చే మార్బుల్ అనేది యూజ్ చేసి చాలా చక్కగా అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఈ హాల్ యొక్క సైజు వచ్చేసి మనకి 12:3 అదే విధంగా 18 సైజులో హాల్ అయితే బిల్డ్ చేసుకున్నారండి. మనకి ఇక్కడ పూజా షెల్ఫ్ అనేది ఒకటి డిజైన్ చేశారు. సపరేట్ రూమ్ లేదు, పూజా షెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేశారు. దీనిపైన వెంటిలేషన్ కోసం విండోను కూడా ప్రొవైడ్ చేశారు. పక్కన కొంచెం గ్యాప్ పెట్టేసి అక్కడి నుంచి కిచెన్ ఏరియా అనేది మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. అలాగే పైన ఒక చిన్న ఆర్చి డిజైన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు చూడవచ్చండి. ఇది మొత్తం మనకి ఓపెన్ కిచెన్ అయితే వస్తుందండి. కిచెన్ లో మనకి షింక్ వాటర్ అనేది యువతలకి రాకుండా ఉండటం కోసం ఇక్కడ గ్రానైట్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. మనకి ఈ గ్రానైట్ యొక్క లుక్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ట్యాప్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి. షింక్ లో కూడా మనకి టైల్స్ అండ్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. టైల్స్ కూడా మంచి ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ ని యూజ్ చేశారు. ఇవన్నీ ఎంబోజింగ్ టైల్స్. చాలా లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కిచెన్ సైజు వచ్చేసి మనకి 8x8 సైజులో బిల్డ్ చేసుకోవడం జరిగిందండి. ఇందులో మనకి హిచ్చింగ్ గ్లాస్ ఇలాంటివి యూజ్ చేసి కింద వైపు ర్యాక్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో సిమెంట్ షెల్ఫ్లు అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ ర్యాక్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే మనకి పైన హెవీ ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే కింద వచ్చేసి గ్లాస్ తోటి ఉండే మనకి నార్మల్ చిన్న పోపు డబ్బాలు ఇలాంటివి పెట్టుకునేటట్లు ఉండేటట్లు గ్లాస్ యొక్క డిజైన్స్ తోటి ర్యాక్స్ అనేవి తీసుకున్నారు. వాల్స్ కి మొత్తం టైల్స్ బిల్డ్ చేశారు. మిక్సీ పాయింట్లు కూడా ఇక్కడ మనకి 2 అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి చూడవచ్చండి. ఇక బాస్కెట్స్ వచ్చేసి మనకి టోటల్ గా 5 బాస్కెట్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అవి కూడా మీరు చూడవచ్చు. వీటిపైన మనకి కవర్లు అనేవి ప్రొవైడ్ చేసి ఉంటారండి. ఆ కవర్స్ అనేవి తీసేసినట్లయితే వీటి యొక్క ఫినిషింగ్ అనేది మీకు ఇంకా ఎక్సలెంట్ గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనం తర్వాత తీసేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఓవరాల్ గా కిచెన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇక దీని పక్కనే మనకి బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ అయితే ఇది. దీనికి ప్రొవైడ్ చేసిన మనకి డోర్ ను కూడా మీరు చూడవచ్చు. ఎదురుగా మనకి వెంటిలేషన్ కోసం విండోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
పూజ షెల్ఫ్ పైన ఇచ్చిన విండో, ఈ విండో మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే ఉంటాయండి. వాస్తు ప్రకారంగా కూడా మనకి పర్ఫెక్ట్ గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ఇది మొత్తం వార్డ్రోబ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇందులో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండోని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు చూడవచ్చు. వార్డ్రోబ్ కూడా చాలా చక్కని డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి బ్లర్ గా ఉండే లైట్స్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇలాంటివి ఈ వార్డ్రోబ్ చుట్టూ కూడా తీసుకున్నారు. ఇందులో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి. లోపల మొత్తం సిమెంట్ షెల్ఫ్ లేనండి. పైన వచ్చేసి మనకి ఫ్రేమింగ్ అనేది కొట్టించి వర్క్ అనేది చేయడం జరిగింది అనమాట కబోర్డ్స్ కి సంబంధించి. ఇక ఇది మొత్తం మనకి గ్రానైట్ అండి. గ్రానైట్ గుమ్మాలు అనేవి యూజ్ చేసి టోటల్ గా విండోస్ మొత్తం కూడా బిల్డ్ చేయడం జరిగింది అనమాట. ఎక్కడ మొత్తం కూడా గ్రానైట్ తోటే ఫిల్ చేయడం జరిగింది. బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉంటుంది కదా, ఇవి విండోస్ అన్నిటికీ కూడా ప్రొవైడ్ చేశారండి. కింద గానీ పైన గానీ టోటల్ విండోస్ మొత్తానికి ఇదే విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేశారు. వీటికి వచ్చేసి గ్రిల్స్ అనేవి మనకి సేఫ్టీ గ్రిల్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇది మొత్తం మనకి రాయల్ ప్లే డిజైన్ అనేది యూజ్ చేసి బెడ్రూమ్ లో మనకి వాల్ కి అయితే ఒక వాల్ ని డెకరేట్ చేయడం జరిగింది. అది మీరు చూడవచ్చండి. ఇక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇదండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను. మంచి ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ ని యూజ్ చేసి ఇందులో మనకి బాత్రూమ్ డిజైన్ అనేది చేయడం జరిగింది. కమో షీట్స్ గానీ అలాగే ఇందులో కూడా వెంటిలేషన్ కోసం విండోని అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇవి మొత్తం కూడా మీరు చూడవచ్చు. మంచి ప్రీమియం లుక్ లో ఉండేవే యూజ్ చేసి డిజైన్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఇక ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 14x12 సైజ్ లో బిల్డ్ చేసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 4x8 సైజ్ లో బిల్డ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇవి ఓవరాల్ గా బెడ్రూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి. అలాగే మనకి దీని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డిజైన్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి వెళ్ళి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అయితే మనం ఒక లుక్ అయితే వేద్దాం రండి. ఇక డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే టీవీ యూనిట్ పక్కనే డిజైన్ చేశారు. దీనికి ఎంట్రన్స్ లో మనకి ఇచ్చిన డోర్ యొక్క డిజైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం ఎదురుగా విండో అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి ఆపోజిట్ మనకి డోర్ అనేది వస్తుంది అనమాట. వాస్తు ప్రకారంగా కూడా పర్ఫెక్ట్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. ఉత్తరం వైపు ఉన్న వాళ్ళు కూడా మనకి వెంటిలేషన్ కోసం విండోని ప్రొవైడ్ చేశారు. మొత్తం వార్డ్రోబ్స్ అనేవి ఈ విధంగా డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. వార్డ్రోబ్స్ లో మనకి యాజ్ ఇట్ ఈజ్ సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఫిట్ చేసేసి మనకి పైన ఫ్రేమ్ వర్క్ అనేది చేసేసి ఇవన్నీ కూడా డిజైన్స్ అయితే చేయించడం జరిగింది. కిటికీలన్నీ కూడా మనం చెప్పాను కదండి, గ్రానైట్ అనేది యూజ్ చేసి గ్రానైట్ గుమ్మాలని ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. చేకోట్స్ అన్నిటికీ కూడాను సేఫ్టీ గ్రిల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ప్రొటెక్షన్ కి అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇందులో కూడా మనకి వాల్ లో రాయల్ ప్లే డిజైన్ అనేది చేసి ఒక చక్కని డిజైన్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఒక లుక్ అయితే వేయించండి. ఇక ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 12x12 సైజులో అయితే బిల్డ్ చేసుకోవడం జరిగిందండి. ఇక మనకి బయట పక్క ఒక కామన్ బాత్రూమ్ ను కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈస్ట్ వైపున డోర్ అయితే తీసుకొని బయటికి వచ్చినట్లయితే ఇది మొత్తం మనం వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మోటార్ కి సంబంధించిన ఫిట్టింగ్స్ అన్ని ఇక్కడ వచ్చేసినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ బిల్డ్ చేశారండి. కామన్ బాత్రూమ్ లో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా చక్కని డిజైన్ అనేది యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ బాత్రూమ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇందులో వెంటిలేషన్ కోసం విండో ఇవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మొత్తం చుట్టూ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. లోపలికి ఏవి కూడా రావన్నమాట. ఆ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఎదురువైపు మనకి మెయిన్ గేట్స్ లో డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఉంటాయి కదండి, డబ్ల్యూపీసీ క్లాడింగ్స్ అంటారు, అలాంటివి అయితే యూజ్ చేశారండి. ఇక దీని మొత్తానికి కూడా స్టీల్ రైలింగ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఎస్ఎస్ ఇది మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే కింద వైపు మనకి మార్బుల్ యొక్క డిజైన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ యూజ్ చేసి స్టెప్స్ కి గ్రానైట్ అనేది మనకి బిల్డ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక వెంటిలేషన్ కోసం విండోను కూడా ప్రొవైడ్ చేశారండి. స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వచ్చిన వెంటనే బ్యూటిఫుల్ గా స్టేర్ కేస్ యొక్క డిజైన్ అనేది మనకి కనిపించడం జరుగుతుందండి. అలాగే మనకి ఫ్రంట్ వెలివేషన్ ఏదైతే ఉందో ఇందులో మనకి గ్లాస్ రైలింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది. కింద మొత్తం మనకి టైల్స్ ని యూజ్ చేసి పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదా, ఈ టైప్ లో టైల్స్ ని యూజ్ చేసి మొత్తం బిల్డ్ చేశారండి. ఎదురువైపు ఇచ్చిన గ్లాస్ రైలింగ్ ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే పైన మనకు ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీని పక్కనే మనకి కామన్ బాత్రూమ్ ని కూడా ఒకటి బిల్డ్ చేయడం జరిగింది పైన ఉండే రూమ్ కి అనమాట. ఈ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. పైన మొత్తం ఇటు కూర్చునేటట్లు మనకి సిట్అవుట్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు. కింద మొత్తం మనకి టైల్స్ అనేవి బిల్డ్ చేశారు. లోపల రూమ్ ను కూడా ఎలా చేశారు ఏంటనేది ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. డోర్ తీసుకొని ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి మొత్తం ఒకటే హాల్ అనేది ఒకటే రూమ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా సూపర్ గా అయితే బిల్డ్ చేసుకోవడం జరిగిందండి. ఒక హోమ్ థియేటర్ టైప్ ఎలా బిల్డ్ చేసుకుంటే ఉంటుందో ఆ టైప్ లో మనకి పైన అయితే బిల్డ్ చేయడం జరిగిందండి. ఇవి కూడా విండోకి ఎదురు విండో అలాగే
అలాగే విండోకి ఎదురు డోరు, అన్ని కూడా ఆ డోర్ పక్కన విండో మొత్తం వాస్తు ప్రకారంగా బిల్డ్ చేశారు. అలాగే దీనిలో కూడా ఒక కిచెన్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీనికి గ్రానైట్ యొక్క డిజైన్ గానీ, టైల్స్ యొక్క డిజైన్ గానీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఈ మొత్తం కూడా బిల్డ్ చేసుకోవడం జరిగింది. కింద హౌస్, పైన ఈ మీకు కనిపిస్తున్న ఈ రూము, అలాగే పక్కన బాత్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇవి మొత్తం ఓవరాల్ గా కలుపుకొని మనకి 55 లక్షల రూపాయలకైతే సేల్ కి అయితే పెట్టడం జరిగింది. నెగోషియబుల్ అనేది ఉంటుందండి తప్పకుండాను. బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో ఈ హౌస్ అనేది ఉంటుంది. ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చాను, అక్కడ నుంచి చూసి మీరు ఫోన్స్ చేసి కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ ఓవరాల్ గా హౌస్ యొక్క డిజైన్ అయితే ఇదండి. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ యొక్క డిజైన్ అన్నమాట. మీలో ఎవరైనా సరే నార్త్ ఫేసింగ్ తోటి ఒక ఇల్లు అనేది డిజైన్ చేసుకోవాలి, అది ఒక 2-25 సెంట్లలో బిల్డ్ చేసుకోవాలి అని చూస్తున్నట్లయితే, లేదు ఒక 3 సెంట్లలో ఏదైనా నార్త్ ఫేసింగ్ తోటి ఒక హౌస్ ని డిజైన్ చేసుకోవాలన్నా ఈ టైప్ లో మీరు ట్రై చేయొచ్చండి. పైన ఒక రూమ్ కావాలి అనుకున్నా కూడా ఈ విధంగా అయితే మనకి ట్రై చేయొచ్చు అనమాట. ఓవరాల్ గా ప్లానింగ్ అలాగే డిజైన్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి.